నిన్న రాత్రి దురదృష్ట ఘటన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు కుమారుడు గణేష్ మీద విచక్షణారహితంగా దాడి చేసినారు. ఈ మధ్య తంబలపల్లి నియోజకవర్గంలో ఒకటొకటి జరుగుతుంటే కడుపు కాలిపోతా ఉంది. ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ తంబలపల్లి నియోజకవర్గంలో నేనే ఎప్పటికీ శాశ్వతమని ఒక పక్క ద్వారకనాథ్ రెడ్డి, ఒక పక్క మిథున్ రెడ్డి, పుంగనూరులో నేనే శాశ్వతమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఒక నలుగురిని తాపిచ్చి నలుగురిని పంపించిన మాత్రాన తెలుగుదేశం పార్టీలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు. మీరేదో వెనక నుండి వచ్చి అబ్బాయి గణేష్కు దాదాపు 30 చోట్ల అతన్ని పొడవడం జరిగింది, గాయపరచడం జరిగింది. ఇప్పటికైనా మేము పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. నిన్న రాత్రి ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళు ముద్దాయిలు నలుగురిని, మన్వర్ కానీ, భాను కానీ, శశి కానీ, ప్రతాప్ కానీ, ఈ ప్రతాప్ అనేవాడు స్కెచ్ ఇదంతా. మీకు పోలీస్ వాళ్ళకు కూడా అల్టిమేటం ఇస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపల ఈ నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి రిమాండ్కి పెట్టాలా. లేని పక్షంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచక శక్తులందరూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఎవరు లేరనుకుంటున్నారేమో, మేము కానీ తలుసుకుంటే ద్వారకనాథ్ రెడ్డి కార్లు ఇట్లే పోవాలా. గుర్తుపెట్టుకో, నువ్వు నీ మనసులను ఈ మార్కెట్ యార్డ్ గేటు కూడా దాటినేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండా. తక్షణమే ఇప్పుడే డిఎస్పీ గారికి కాల్ చేస్తాను, ఎస్పీ గారికి చేశాము. ఖచ్చితంగా కూడా సాయంత్రంలోగా రిమాండ్ చేయాలా. ఎందుకంటే మేము కానీ మీరు ఇట్లే ఉంటే వాళ్ళ ఇండ్లు వాళ్ళని కూడా దాడి చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎక్కడ పొంగునూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, తంబలపల్లి కావచ్చు, ఎక్కడైనా కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి, ధైర్యంగా ఉండండి, తిరగబడండి, కొట్టండి. కావాలంటే కానీ ఎవరికి కానీ వైసీపీకి భయపడొద్దని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఏ క్షణమైనా ఫోన్ చేయండి, ఏ టైం అయినా నేను వస్తాను. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, కార్యకర్తలకు ఎవరికి కూడా నీడ వాళ్ళనికుండా చూసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ద్వారకనాథ్ రెడ్డికి కానీ, మిథున్ రెడ్డికి కానీ, పెద్దిరెడ్డికి కానీ చెప్తా ఉండా, మీరు ఇంకా దాడులు చేస్తా అంటే మేమేమి గాజులు దొడుక్కునే పరిస్థితి లేదు. ఇంకైనా మీరు మారండి. మొన్నే బొటా మెజార్టీతో 3 బయటపడినారు. సామంతరాజులు అనే వాళ్ళు ఈరోజు 7,000, 6,000 అడక్క తింటా బయటపడినారు. మీరు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇంకైనా మీరు భద్రంగా ఉండండి. దగ్గరలో మీరందరూ జైలుకి పోయే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.